తీసుకొని మన బిజినెస్ లో చాలా మంది సో కాంటెస్ట్ విన్ అయ్యారు. చూద్దామా మరి ఎవరెవరు? సో గ్రేట్ కంగ్రాచులేషన్స్. నాగరాజన్ దుర్గా మేడం ప్లీజ్ స్టాండ్ అప్, నిలబడండి మేడం. మేడం కోసం బిగ్ క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇక్కడ చూడండి, 3 నామినీ సెక్యూరిటీ అనేది ఇక్కడ తెలుస్తుంది. నా కళ్ళ మధ్యాహ్నం చెప్పాను కదా. ఈరోజు చూడండి, సార్ హెల్త్ మంచి బిజినెస్ అవకాశం వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేళ్ళాడు. ఈరోజు మేడం దాన్ని కంటిన్యూ చేస్తున్నారు బిజినెస్ ని. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్గా ఉంది. చూడండి, సింగపూర్ ట్రిప్ విన్ అయ్యారా లేదా? అవుతున్నారా లేదా? సో చూడొచ్చు అన్నమాట ఇక్కడ. సో 3 నామినీ సెక్యూరిటీ అనేది సో మన కళ్ళ ముందు కనబడుతుంది. మళ్ళీ వన్స్ అగైన్ మేడం ఒకసారి బిగ్ క్లాస్ కొట్టారు. సో మేడం కాకుండా ఈరోజు ఇందాక మాట్లాడుతున్నారు ఎవరు? ఎలిజబెత్ గారు. సో మళ్ళీ మూడోసారి ఈసారి 10 రోజులు సింగపూర్ ట్రిప్ క్రూజ్ లో మాతో పాటు ఎంజాయ్ అయిపోతున్నారు. అర్థమవుతుందా? రైట్, గ్రేట్, కంగ్రాచులేషన్ సార్. సార్ కోసం బిగ్ క్లాస్. సో గ్రేట్ కంగ్రాచులేషన్స్ జ్యోతి మేడం. ఈరోజు సింగపూర్ ట్రిప్ విన్ అయ్యారు. విన్ అవుతూ ఈరోజు కార్ కూడా బుక్ చేశారు. గ్రేట్ కంగ్రాచులేషన్ మేడం. సో కార్ బుక్ కారణం ఏంటి? ఈరోజు ట్రిప్ విన్ అయ్యారు కాబట్టి కార్ బుక్ అవుతుంది. అంతేనా? ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఫలితం. గ్రేట్ కంగ్రాచులేషన్స్. సో విజయ రామకృష్ణ గారు గ్రేట్ కంగ్రాచులేషన్. నిలబడండి సార్. వచ్చారా? టీం నుంచి కంగ్రాచులేషన్ సార్. సింగపూర్ ట్రిప్ విన్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ విజయ్ సార్. సో ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్నారు అండ్ సింగపూర్ ట్రిప్ కూడా విన్ అయ్యారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్ మేడం. ఎవరు? అన్నమ్మ మేడం గారు వచ్చారు ఇక్కడికి. 5,000 రూపీస్ టార్గెట్ చెక్. చూడండి, వారానికి 5,000 రూపీస్ చెక్ వస్తుంది. ఎలా ఉంది? బాగుంటుందా లేదా? ఇంతకుముందు ఏం పని చేసేవాళ్ళు మేడం? హౌస్ వైఫ్ ఏనా? పాస్టమ్మ గారు. చూడండి, హౌస్ వైఫ్ నుండి ఫాస్టర్ గా చేస్తూ సేవ చేస్తూ సో అదే ఇప్పుడు కూడా సేవ చేస్తూ ఈరోజు హౌస్ వైఫ్ గా ఉంటూ 5,000 రూపీస్ సేఫ్ షాప్ నుంచి తీసుకుంటారు. గ్రేట్ కంగ్రాచులేషన్ మేడం. నెక్స్ట్, సో గ్రేట్ కంగ్రాచులేషన్స్ మేడం అరుణా మేడం గారు. సో మీరు కూడా 5,000 రూపీస్ చెక్ తీసుకున్నారు. గ్రేట్ కంగ్రాచులేషన్ సార్. విజయ్ సార్. సో 5,000 చెక్ తీసుకున్నారు. గ్రేట్ కంగ్రాచులేషన్ వెంకయ్య సార్. మీరు కూడా చెక్ చూడండి, చెక్ తీసుకుంటున్నాడు కాబట్టి టార్గెట్ గెలిచారు. అంటే డబ్బుతో పాటు అన్నీ వస్తున్నాయి, అంతేనే కదా? గ్రేట్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ 5,000 కాదు, 5,000 మరి 10,000 మేము చేసి చూపించమని చెప్పి వీళ్ళు కూడా చేశారు. చూడండి, గ్రేట్ కంగ్రాచులేషన్స్ రామకృష్ణ విజయ్ మేడం గారు. సో ఉన్నారు కదా మీరు కూడా. బేబీ మేడం టీం చూడండి, పల్వేర్ టీం నుంచి సో 10,000 చెక్ తీసుకున్నారు. వాళ్ళ అప్లై కూడా 10,000 చెక్ తీసి చూపెట్టారు. గ్రేట్, సూపర్. గ్రేట్ కంగ్రాచులేషన్ మేడం. 15,000 చెక్. సో 15,000 రూపీస్ చెక్. గ్రేట్, సూపర్. గ్రేట్ కంగ్రాచులేషన్ మేడం. 10 కాదు 15 కూడా చూపి. చూడండి, 5 తీయడమే గొప్ప అనుకుంటు చిన్నారు సార్. 5 ఏంది 10 తీస్తాను వాళ్ళు చూపిస్తే నువ్వు 10 తీస్తావు అని 15 తీస్తాను ఏమో చూపించింది. అదా చూడండి, మరి ఒకరికి నుంచి ఒకరికి టార్గెట్ ఎలా పెట్టుకొని చేస్తున్నారు. గ్రేట్ కంగ్రాచులేషన్స్. అందరు గట్టిగా బిగ్ క్లాస్ కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు కార్ బుకింగ్ అయిపోయింది. ఇది షార్ట్ టైంలో వీళ్ళు ఇంట్లోకి కార్ రాబోతుంది. చూడండి, ఈ కార్ హైట్ కూడా లేదా. కార్ డోర్ ఎక్కుమంటే 2 చేతులు బయట ఎక్కుతున్నారు. బయట అవసరం నేను కారు బయట తినాలి అనుకుంటున్నాను. అర్థమైందా? చూడండి, కార్ హైట్ లేదు. కారు చాలా మంది అంటారు కారు టైర్ అంటారు. కారు కొంటావా? కొంటుందా మరి? కొంటుంది అయినా ఎట్లా ఉంటుంది మరి? చూడండి, ఈమె చేయగలిగింది, మనం చేయలేమా? ఈమె చేయగలిగింది, మిగతా వాళ్ళు చేయలేరా? వీళ్ళ హస్బెండ్ అంటుంటారు ఒక మనిషి జీవితంలో ఒక ఇల్లు కారు ఉంటే లైఫ్ సెటిల్ అయినట్టు. చూడండి, మరి ఎంత పెద్ద డ్రీమ్ అండి. ఆలోచన ఉందా? ఇంతకుముందు సేఫ్ జాబ్ రాకముందు కలిసి అదే డ్రీమ్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి కార్ రాబోతుంది. అంతేనా? ఈ పోస్టర్ తీసుకెళ్ళి ప్రింట్అవుట్ తీసి ఇంట్లో పెట్టి డేట్ రాసి తింటారు. ఓకే మేడం? కాబట్టి మీ అప్లై కూడా రాసిస్తారు. రైట్, గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో అదేవిధంగా లోకల్ ట్రిప్ వచ్చిన కొంతమంది ఉన్నారు. లోకల్ ట్రిప్ ఎలా సార్? ఇది 2,000 రూపాయలు చెక్ తీసుకుంటే మాజీ 2,000 రూపాయలు చెక్ తీసుకుంటారు. వాళ్ళకి ఒక సింగిల్ పర్సన్ మాజీ వాళ్ళు సింగిల్ గా రావచ్చు. 4,000 ఎవరు తీసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో రావచ్చు. 6,000 ఎవరు తీసుకుంటారో వాళ్ళు లోకల్ ట్రిప్ వాళ్ళ పిల్లలతో కూడా రావచ్చు. 6 పిల్లలు, 6 ఉంటే 2,000 చెక్ మాజీ. పిల్లలు ఎక్కువ ఉంటే 2,000 చెక్ మాజీ. ఒక 2,000 పెంచాలా? ముగ్గురు ఉన్నారు, ఇంకొక 2,000 పెంచాం కదా. అని మన వాళ్ళు ఫీల్ అవుతారు, సార్ మాకు 4 ఉన్నారంటే వాళ్ళు ఇబ్బంది కదా. ఓకేనా? 2,000 జరుగుతుంటారు. సో లోకల్ ట్రిప్స్ ఉన్నాయి. గోరంట్ల ఆర్టీటీలో ఆర్టీ టీం వాళ్ళకి ఎక్కడికి? విజయవాడ ఐలాండ్కి వెళ్ళాలి. తర్వాత అమరావతి ఉంది. వాళ్ళకి హాయిలాండ్ మాది.
వాళ్ళకి ఇక్కడ ఐలాండ్ లో ఉంది. రేపల్ల టీం వరకు ఎక్కడ ఉంది? భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ ఉంది. ఖమ్మం టీం వరకు కిన్నెరసాని ఉంది తెలంగాణలో. కందుకూరు టీం వాళ్ళకి రామాయపట్నం బీచ్ ఉంది. తర్వాత పల్మనేర్ టీం వాళ్ళకి నంది హిల్స్ ఉంది. ఇంకో పల్మనేర్ టీం వాళ్ళకి తలకోన వాటర్ ఫాల్స్. ఓకేనా? సో మరి ఇంత మంచి ట్రిప్స్ లోకల్ ట్రిప్ పెట్టారు. సో దీన్ని అన్ని అందరు కూడా గెలుచుకోవాలి. ఓకేనా? డేట్ ఎప్పుడు టార్గెట్ ఇది? అదిగో మా విజయవాడ గవర్నమెంట్ ట్రిప్కి 27వ తారీఖు. 27వ తారీఖా? 28 అమరావతి, 29 రేపల్ల, రేపల్ల, 30 ఖమ్మం, 31 కందుకూరు, 31 కందుకూరు. నెక్స్ట్ మంత్ 8 బేబీ మేడం. మా టీంలో ఒక్క దగ్గరికి వెళ్తేనే ఇన్ని డేట్లు ఉన్నాయి సార్ మీకు. అంటే ఎక్కడో అక్కడ బ్యాచ్ మాజిక. సూపర్. సో ఛాంపియన్ ట్రోఫీ విన్నర్స్ 2/8/2026 నుంచి స్టార్ట్ అయిందా కంప్లీట్ ఆ రోజా? ఆ రోజు సెలబ్రేషన్ లో ఈ టార్గెట్ అయిపోయినాక జరగబోతుంది. గెలుపు మీదే, గర్వం మనది. అంతేనా? గెలుపు ఎవరిది? మీది, గర్వం మనది. ఎవరు తీసుకోబోతున్నారు ఛాంపియన్ ట్రోఫీ? ఏ టీంలు చూద్దాం. ఏ టీం ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ టీం వచ్చి గోపిశ్రీ మేడం, మల్లికార్జున సార్, మాధవరావు సార్, జ్యోత్స్న మేడం. రెండో టీం వచ్చి శ్రీనివాసరావు సార్, శ్రీకాంత్. మూడో టీం ఉపేందర్, రామారావు, రాఘవయ్య. నాలుగో టీం బేబీ మేడం, శ్రీవాణి, జ్యోతి, సాంబవతి. ఐదో టీం లీనా, మీరా, బాబాజాన్. 6 ధర్నాసి రవి, కే జ్యోతి. 8 వెంకట్ సాగర్, సుధాకర్. 9 వాసన రాస్తారు. సో ఎవరు మరి ఇలా గెలిచేది? ఎవరు గెలుస్తారు అనేది మనకు 2 తారీఖు తెలుస్తుంది. కొంతమంది టీం లీడ్ లో ఉన్నారు. ఎవరు లీడ్ లో ఉన్నారు? వాసమల్ల రాస్తారు లీడ్ లో ఉన్నాడు. కంగ్రాచులేషన్ టైగర్. కంటిన్యూస్ తొందరగా ట్రోఫీ తీసుకోండి. ఇలా పోటీగా రావాలనుకున్నారు. పేరు ఉన్న వాళ్ళు పోటీ చేసి దానికన్నా ముందు గెలిచి చూపించండి. ఓకేనా? సో మనకి సెకండ్ రఫ్తార్ అవార్డ్ సెలబ్రేషన్ జరగబోతుంది. అవర్ గ్రేట్ మెంటర్ సో నరేష్ నాగుర్జీ అగైన్ మన గుంటూరుకి రాబోతున్నారు అవర్ చీఫ్ గెస్ట్ గా. సో రెడీ ఉన్నారా? రైట్. సో థ్యాంక్ యూ. అటెండ్ కండి, మంచి బెనిఫిట్ తీసుకోండి. సో అల్టిమేట్ ప్రోగ్రామ్ దిశ. సో దిశ అనేది ఈరోజు రియల్గా సేఫ్ షాప్లో ఒక ప్రతి మనిషికి ఒక మెమొరీ. అర్థమైందా? స్వీట్ మెమొరీ అంటారు, తర్వాత ఇంకా లైఫ్ చేంజింగ్ అంటారు, ఎవ్రీథింగ్. దిశ అనేది ఈరోజు జరగబోతుంది. అదేవిధంగా మన గ్రేట్ సోమశేఖర్ మాగురితో జరగబోతుంది తెలుగులో. బెంగళూరు సిటీలో జరగబోతుంది. ఎప్పుడు 9, 10, 11, 12. నేను గ్యారంటీ ఇస్తాను. ఈ 9, 10, 11 డేట్లు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఈ డేట్ని కేటాయించుకొని ఎవరైతే దిశకు వస్తున్నారో నేను గ్యారంటీ ఇస్తా, మళ్ళీ సంవత్సరం ఈ డేట్ వచ్చేలోపు వాళ్ళు ఇంకో లెవెల్లో ఉంటారు. ఒక లెవెల్ అంటే నార్మల్ లెవెల్ ఉంటారు. నియర్ గా వాళ్ళు ఒక పర్లాండ్ ఏమో దాటి కార్ కొనే సిచ్యువేషన్ కి వస్తారు. నెక్స్ట్ దిశకు జ్యోతి మేడం అట్లానే జ్యోతి మేడం లాస్ట్ దిశకు వచ్చారు. ఈ దిశకు కార్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే ఒక డైరెక్షన్ రూట్. ఈ దిశలో మనకి సేఫ్ షాప్ ప్లాన్ చెప్పారు, ఫాలో అప్ ఎలా చేయాలో చెప్పారు, అప్లైన్ గురించి చెప్పారు, సిస్టమ్ గురించి చెప్పారు, కంపెనీ గురించి చెప్పారు. ఒక మనిషి పుట్టిన తర్వాత అతను ఏ డైరెక్షన్లో నడుస్తున్నాడు, మనం ఇంతవరకు ఏం తప్పులు చేశాము, మనిషి పుట్టిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాము, ఈ ఆలోచన ప్రకారం మనం ఎంత లాస్ అయ్యాము, ఇప్పటి నుంచి మనం ఏం చేయాలన్న దాని నుంచి డైరెక్షన్. దిశ అంటే ఒక దారి, డైరెక్షన్ మనం తీసుకోబోతుంది. అవుతామా? మనం వెళ్దామా? అందరు వస్తారా? 4 రోజులు లైఫ్ లో ఎన్నో పోయాయి. ఈ 4 రోజులు నేను గ్యారంటీ ఇస్తాను. ఈ 4 రోజులు మీ లైఫ్ మీ తాతలు ముత్తాతలు చేయని పని మనం చేయగలుగుతాం. అర్థమైందా? రైట్. దిశ వర్క్ షాప్ లో సో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. మరి ఎవరు పడితే వాళ్ళకి దిశ తీసుకోమని లేదండి. వాళ్ళకు టార్గెట్ ఇచ్చారు. ఏంటి? ఎవరైతే 200 జీవితో వాళ్ళ కింద టీంలో జాయిన్ చేపిస్తారో వాళ్ళ ఫోటో ఇక్కడ వస్తారు. వాళ్ళకి మాత్రమే దిశ ఆప్షన్. ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నాయి. సో క్వాలిఫై అవ్వడానికి 200 BV కంపల్సరీ. రైట్. థ్యాంక్ యూ డ్రీమ్ టీమ్. సో మరి ఇంత మంచి డ్రీమ్ టీమ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలా వద్దా? అందరూ కదా. సో మన టీం వస్తుంది. మన టీంకి ఒకసారి గట్టిగా థ్యాంక్స్ చెప్తున్నాం. బిగ్ క్లాస్ గట్టిగా చెప్పండి టీంకి. అందరూ చెప్పండి. సో ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీకి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. అదేవిధంగా మన గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్కి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. మన ఆర్టీకి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. మన గ్రేట్ అప్లైన్స్ అందరికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. మీ గ్రేట్ చిన్నరావు గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. చిన్నరావు కూడా అంతే. థ్యాంక్ యూ వెరీ అందరికీ. సో గో డైమండ్. సో అందరు నిలబడండి ఒకసారి.
మీకు ఎలా అనిపించింది? మరి సూపర్ అంటే ఎట్లా చెప్తారు? అందరు ఒక్కొక్కరు వచ్చి చెప్పలేరు కదా. మీ క్లాస్ రూమ్లో ఒకసారి గట్టిగా చూపించారు, గట్టిగా అందరు. ట్రైనింగ్ విన్నాం, గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ విన్నాం అయిపోయింది అని వెళ్ళిపోతే మాత్రం సక్సెస్ కాలేదు. ట్రైనింగ్ని పర్ఫెక్ట్గా ఫాలో చేయండి. ఒకటే మెయిన్ బేసిక్ పనులు ఇప్పుడు ఎఫ్ఐఎం ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా చేయండి. ఎఫ్ఐఎం చేస్తూ లిస్ట్ ప్రిపరేషన్ కానీ, ఇన్విటేషన్ కానీ, ప్లాన్ ఫాలో కానీ, ప్లాన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధాలు ఇవన్నీ ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళండి. నేను గ్యారంటీ ఇస్తా ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. రైటా మరి? సో అందరం ఏమవ్వాలనుకుంటున్నాం మరి? అవుదా మరి? అవ్వాలంటే అనాలి. అన్నావా మరి గట్టిగా? అందరు పిడికిలు బిగించండి గట్టిగా నాతో కూడా 3 సార్లు. ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఓ డైమండ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో చిన్నారావు సార్ మైక్ ఏం ఇస్తున్నాం ప్లీజ్. వెల్కమ్ చిన్నారావు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది గ్రేట్ సెషన్స్ మన గ్రేట్ మహాగురులు అంతా బిగ్ క్లాప్ అండి, బిగ్ క్లాప్ ప్లీజ్. చిన్న కేక్ కటింగ్ ఉంది, కేక్ కటింగ్ చేసుకొని ముగిద్దాం. కూర్చోండి కూర్చోండి. సో టేబుల్ సెట్ చేయండి. సో టార్గెట్ విన్నర్స్ కి కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనమాట. ఎలా ఉంది ట్రైనింగ్? అదిరిపోయిందా? ఎస్ మరి ఈ రోజు నుంచి అసలు సిస్టమ్ పవర్ చూపిస్తారా? డ్రీమ్స్ రాసుకుంటారా? డ్రీమ్ పోస్టర్ పెట్టుకుంటారా? డ్రీమ్స్ కోసం మనం ఛేదించుకోవాలా? ఎస్ సార్. ఎప్పుడైతే డ్రీమ్స్ రాసుకుంటామో డ్రీమ్స్ కోసం పని చేస్తామండి. రెడీనా మరి? ఒకరోజు మహాగురుజీ మాతో డ్రీమ్స్ రాయించాడు, డ్రీమ్ పోస్టర్ పెట్టించాడు. ఈ రోజు మేము డైమండ్ కూడా అయిపోయామండి. ఎస్ సార్. మరి మళ్ళీ మీరు అలానే కావాలనుకున్నారా? రెడీనా? అలాగే 200 మెంబర్స్ లిస్ట్ రాస్తారా? లిస్ట్ రాస్తారా? లిస్ట్ రాస్తారా? మీ హార్ట్ లిస్ట్ ఇస్తారా? ఎస్ఆర్. ఈరోజు మా ఒక ఫ్యామిలీ నుంచి 5 డైమండ్స్ కాబోతున్నాం. 5 మెంబర్స్ ఎస్ఆర్. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది కాబోతున్నారు? మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు, మీ ఇంట్లో మీ వైఫ్, మీరు ఎంతమంది డైమండ్స్ కాబోతున్నారు? కౌంట్ కావాలా? మరి మాలాగా మీకు కూడా కావాలా? ఒక్కరు కమిట్మెంట్ తీసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారిపోతుంది కదా. మరి మీరు కూడా కమిట్మెంట్ తీసుకుంటారా? ఎస్ఆర్. ఈరోజు చూడండి, మహాగురుజీ ఎక్కడో తెలంగాణ, ఎక్కడో కరీంనగర్ ఏరియా. ఎస్ఆర్. నేను ఎక్కడ గుంటూరు. సంబంధమే లేదండి. ఈరోజు సొంత అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెలు కాదు, రక్త సంబంధం ఏమి లేదు. కానీ ఒక గ్రేట్ సేట్స్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ సిస్టమ్ ద్వారా మహాగురుజీ అక్కడి నుంచి వచ్చి మనకు సపోర్ట్ చేస్తారండి. మన గ్రేట్ మెంటర్ గాజులు నరేంద్ర మోదీ కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్ అండి. మరి మహాగురుజీకి ఈ రోజు మనందరం కమిట్మెంట్ ఇవ్వాలి. మరి ట్రైనింగ్ అదిరిపోయిందా? సూపరా? ఎస్ఆర్. మరి బాగా ఈ ట్రైనింగ్ బాగా అర్థమైందని మీరు ఎలా తెలుస్తుందంటే, ఈ 3 రోజులు, ఈ 4 రోజులు ఈ కాంటెస్ట్ లో మనం పవర్ ఏంటి చూపించాలి. చూపిద్దామా? కేవలం ఇక్కడ 4 కాంటెస్ట్ విన్నర్స్ కనిపిస్తున్నారు. 52 ఏళ్ల వయసు, 53 ఏళ్ల వయసు శిరీష గారు. ఎస్ఆర్. జ్యోతి మేడం, దుర్గా మేడం, విజయ్ సార్. వీళ్ళే పెద్ద ఎక్కువగా నాలెడ్జబుల్ పర్సన్స్ ఏం కాదు. ఎస్ఆర్. మీకు అంతగానే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అయినా కూడా కొంచెం వర్క్ పైన అటు ఇటు ఉండడం వల్ల గెలలేకపోయాం. మరి ఈ రోజు నుంచి ఆ పవర్ అనేది తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఈ 3-4 రోజుల్లో మెరకెత్తి చూపుతామా? ఎస్ఆర్. మళ్ళీ ఆగస్టు 2న మళ్ళీ నరేంద్ర మోదీ, నరేష్ మోదీ ఇద్దరు రాబోతున్నారండి. బిగ్ క్లాప్ అండి అగైన్. మళ్ళీ ఆ రోజు మళ్ళీ టార్గెట్ విన్నర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడైతే నలుగురు మాత్రమే ఉన్నారు టార్గెట్ విన్నర్స్. అప్పుడు స్టేజ్ మీద ఎంతమంది రావాలి? ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కాలి. ఈ 4 రోజుల్లో, ఈ 5 రోజుల్లో కాంటెస్ట్ విన్నర్స్ అయ్యి అట్లాంటిలో జరగబోయే ఫంక్షన్ కి ఎంతమంది స్టేజ్ ఎక్కాలి? ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? స్టేజ్ ఎక్కాలి. ఎక్కుతారా? ఒక్క రోజు చాలు కమిట్మెంట్ తీసుకుంటే. 1 డే. నాకు బాగా గుర్తుందన్నమాట. గురూజీ లాస్ట్ రోజు నేను ఫస్ట్ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు 1 డేలోనే 22 ఢిల్లీస్ క్లోజ్ చేశాను నేనే. గురూజీ ఫోన్ కాల్లోనే గైడెన్స్ చేస్తున్నాడు. ఫోన్ కాల్లోనే. ఎస్ఆర్. లాస్ట్ మినిట్ లో ఐడి లేక అమౌంట్ కూడా ఫోన్ పే వెళ్ళిపోవట్లా. అంటే కంపెనీకి అంతా పేమెంట్ తీసుకోవాలి, ₹1,00,000 కన్నా ఎక్కువ తీసుకోదు కదా. అలా నా అకౌంట్ 2 లక్షలు 3 లక్షలు పేమెంట్ అయిపోయింది. ఇంకా ఒక 8 మిగిలిపోయింది బ్యాలెన్స్ కొట్టడానికి. ఆ టైంలో కూడా గురూజీకి ఫోన్ చేస్తే, సో గురూజీ ఒక 1 lakh అమౌంట్ నేను ఎవరో ముఖపరచుకోలేదు. అప్పుడు ఆయన ముందే పేమెంట్ కొట్టేసేసాడు. తర్వాత నా దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంత గ్రేట్ అప్లై అనమాట మన కోసం. బిగ్ క్లాప్ అండి నరేంద్ర మోదీ కోసం. రెడీగా మరి?
మన నెక్స్ట్ కాంటెస్ట్ విన్నర్స్ లో సింగపూర్ వెళ్దామా? ఒక్కసారి సింగపూర్ ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? విజువలైజ్ చేసుకున్నారా? ఎస్ అవును. ఎంత పెద్ద వర్షమైనా ఒక చిరుకుతోనే మొదలవుతుంది, అవునే కదా? ఎన్ని మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతో మొదలవుతుంది. ఎస్ అవును. ఈ రోజు గుంటూరులో నేను ఒక్కడిగా మొదలయ్యి ఈ రోజు ఇన్ని వేల మంది టీమ్ అయ్యారు కదా. ఎస్ అవును. అలాగే నరేంద్ర మోదీ ఒక్కడిగా స్టార్ట్ అయ్యి సుమారు 20,000 మంది టీం గురించి అయ్యారు కదా. ఎస్ అవును. మరి మీరు కూడా డెసిషన్ తీసుకుంటే అవుతారా? అయితే కదా చేసి చూపిద్దామా? 4 సంవత్సరాలు ఎవరి కోసం కష్టపడాలి? మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. ఎస్ అవును. బయట వాళ్ళు ఎన్నో మాట్లాడారు, ఎన్నో చేస్తున్నారు, ఎన్నో వాటిలు వస్తా ఉంటాయి. ఏది చేస్తాం భయపడద్దు. ఇదే గుంటూరులో ఒక రోజు గురుజీతో నేను ట్రైనింగ్ పెట్టించినప్పుడు గీతా హోటల్లో ఒక్కొక్క ప్లేట్ భోజనం 500 రూపాయలు, 500 రూపాయలు ప్లేట్ భోజనం పెట్టి 50 మంది కోసం ఫుడ్ ఆర్డర్ చేసి పిలిచిన 50 మందిలో కనీసం 10 మంది కూడా రాలా. నేనే ఫ్రీగా ఫుడ్ తింటే రమ్మని కూడా రాలా ఎవరు. అర్థమవుతుంది. ఫ్రీగా వచ్చి ఫుడ్ తినేసి వచ్చి ట్రైనింగ్ లో కూర్చోమంటే రాలా. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు మీ అందరి ఒక్కరు కూడా నేను ఎవరిని పిలవాలా. మళ్ళీ డబ్బులు కాంట్రిబ్యూషన్ పెట్టి రమ్మంటే చాలా మంది వచ్చి ప్లేస్ లేకుండా వెళ్ళిపోయారండి. నిజం చెప్పాలండి 30-40 మంది ప్లేస్ లేక వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. మరి ఇట్లా రోజు నేను పిలిస్తే ఒక కాలేజీ ప్రొఫెసర్ పెద్ద హోదాలో నేను పిలుస్తాను రావడానికి ఫీల్ అయ్యాను. ఈ రోజు పెద్ద అవసరం లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. జ్యోతి మేడం పిలిస్తే జ్యోతి మేడం టీమే ఇక్కడ ఆల్మోస్ట్ 100 మంది ఉన్నారు. జ్యోతి మేడం టీం, జ్యోతి మేడం లెఫ్ట్ రైట్ టీమే ఉన్నారు 100 మంది. అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న హాల్లో 100 మంది ఆమె టీమే ఉన్నారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనామా. ఎస్ ఆర్. సో ఈ బిజినెస్ చదువుతో పర్లేదు, వయసుతో పర్లేదు, అనుభవంతో పర్లేదు, చేయాలన్న కసి పట్టుదల ఉంటే చాలు మేడం. ఈ బిజినెస్ మీరు ఎవరైనా సక్సెస్ అవచ్చు. రండి మరి. సో వన్స్ అగైన్ మన గ్రేట్ మెంటర్ మహాగుజీ కోసం బిగ్ క్లాస్ కొడుతూ సో న్యూ బ్రాండ్ టార్గెట్ తెచ్చి వస్తే సింగపూర్ వెళ్ళిపోతున్నారండి. బ్యాంకాక్ వెళ్తామంటే నార్మల్ గా ఎవరైనా వెళ్తారండి. బ్యాంకాక్ పెద్ద మ్యాటరే కాదు. ఒక 50,000 ఖర్చు పెడితే బ్యాంకాక్ ఎవరైనా వెళ్తారు. బట్ సింగపూర్ వెళ్ళాలంటే కనీసం 3 లక్షలు ఖర్చు అయింది, 3-4 lakhs. ఎసాను సింగపూర్కి వీసా రావాలని కూడా రాదనమాట తేలిగా. అలాంటిది రేపు అక్టోబర్ నెలలో ఈ నలుగురు సింగపూర్ విన్నర్ అయ్యి సింగపూర్ వెళ్తున్నారన్నమాట. ఈ నలుగురు కోసం ఒకసారి వన్స్ అగైన్ బిగ్ క్లాస్ స్టేజ్ చేద్దాం. సో వెల్కమ్ అండ్ డయాస్ జ్యోతి మేడం విత్ ఫ్యామిలీతో రండి. వెల్కమ్ దుర్గా మేడం అండ్ విజయ్ సార్ అండ్ ఎలిషా సార్ కోసం బిగ్ క్లాస్ అండి. బిగ్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీతో రండి. వెల్కమ్ బిగ్ క్లాస్ అందరి కోసం. క్లాస్ కొట్టండి కదా. ఇప్పుడు మన కొడుగానే లేకపోతే మనకు కూడా క్లాస్ వస్తుంది. బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. సో దీనికి కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేయడానికి మన గ్రేట్ మెంటర్ ని ఆహ్వానించుకుందండి. సో మీ అందరు బిగ్ క్లాస్ తో వెల్కమ్ చేసుకుందాం. అవర్ గ్రేట్ మెంటర్ లైట్స్ ఆన్ చేయండి. మీ అందరు బిగ్ క్లాస్ తో వెల్కమ్ చేసుకుందాం. అవర్ గ్రేట్ మెంటర్ డబుల్ డైమండ్ గాజు నరేంద్ర మోదీ కోసం వెల్కమ్ అండి. బిగ్ క్లాస్ అండి మోదీ కోసం. అదే ఎవరికొని పట్టుకోమని చెప్పు. కాంగ్రెస్ గారండి రూబిలేడు. ఇట్లాగండి కనపడుతుందిగా రాజు అన్నయ్య. బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్, బిగ్ క్లాస్. బిగ్ క్లాస్ అండి.
డిక్లేర్ అండి. పట్టుకో. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు. ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టిన ఎక్కిరించకు బరుపు పుస్తకాన్ని. అది చితిలో కూడా బోధించును రాయేదో అర్థాన్ని. డిక్లేర్ జై జెన్సాస్, జై జెన్సాస్. సో మన టార్గెట్ విన్నర్స్ ఒక్కొక్కరు ఒక 1 minute మాట్లాడతారు. వాళ్ళకి కూడా చేసుకుంటాం. చిన్న ఫోటో గ్రూప్